నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. గత రెండేళ్లలో దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ వంటివి దాదాపు 42,000 ఉద్యోగులను తొలగించారు. ఈ వార్తలు విన్న చాలా మందికి ఆర్థిక మాంద్యం కారణంగానూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనూ ఉద్యోగాలు పోతున్నాయనే భయం కలుగుతోంది. కానీ వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు అనేది ఆర్థిక పరిస్థితికి సంబంధించినది కాదు అని, అది ఉద్యోగుల పనితీరుకు సంబంధించింది అని పరిశ్రమ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఒక ప్రముఖ ఐటీ కంపెనీలోని హెచ్ఆర్ మేనేజర్ రాకేష్ కులకర్ణి చెప్పిన దాని ప్రకారం, ఐటీ సంస్థల్లో ప్రతి 6 నెలలకోసారి ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తారు. ఇందులో తక్కువ పనితీరు చూపిన వారిని సంస్థలు తొలగిస్తాయి. ఇది ఒక సాధారణ ప్రక్రియ, కొత్తగా జరుగుతున్నది కాదు అని పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ ఒకవైపు జరుగుతూ ఉండగానే మరోవైపు కొత్త ప్రాజెక్టుల కోసం అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. ఇది కేవలం ఉద్యోగాల తొలగింపుల గురించి కథ మాత్రమే కాదు అని రాకేష్ స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా కంపెనీలు తమ బృందాలను తిరిగి నిర్మిస్తున్నాయి. భవిష్యత్తు సాంకేతిక మార్పులకు అనుగుణంగా పనిచేయగల సామర్థ్యం ఉన్నవారినే కంపెనీలు కోరుకుంటున్నాయి. అందుకే కొన్ని సందర్భాలలో పనితీరు సరిగ్గా లేని వారిని తొలగిస్తూనే మరోవైపు అవసరమైన రంగాలలో కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు, ఉద్యోగార్థులకు ఒక ముఖ్యమైన సలహా ఏంటి అంటే, నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, కొత్త టెక్నాలజీపై పట్టు సాధించడం. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికే ఉద్యోగాలు కోస్తున్నాయి అనే ఆలోచన సరైనది కాదు. వారికి సరిగ్గా సరిపోయే నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం వారు వెతుకుతున్నారు. కాబట్టి ఉద్యోగం పోతుందేమోనని భయపడి వెనక్కి తగ్గకుండా కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ఐటీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. కాబట్టి కంపెనీలు తమ వేగానికి అనుగుణంగా ఉద్యోగులు కూడా ఎదగాలి అని కోరుకుంటున్నాయి. మీ పనితీరును మెరుగుపరచుకోండి, కొత్త టెక్నాలజీలను నేర్చుకోండి, అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉండండి. ఐటీ రంగం మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది.